శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం చాలాసార్లు మానసాలో ఆధ్యాత్మికతకి ఆహారానికి ఉన్న సంబంధం మనం తెలుసుకున్నాము. సాత్విక ఆహారము, అసలు సాత్విక ఆహారం అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తినాలి, ఏ సమయంలో తినాలి, ఎంత తినాలి అని ఈ రకంగా మనం సాత్విక ఆహారం గురించి చాలాసార్లు అండ్ ఇట్స్ రిలేషన్ టు స్పిరిచువాలిటీ మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ కూడా మనం ఆహారం గురించే మాట్లాడుకుందాం. బట్ ఇది మనం తినే తాగే ఆహారం కాదు, ఇది ఇంకొక రకమైనటువంటి ఆహారం. ఇది సూక్ష్మమైనటువంటి ఆహారం. ఈ సూక్ష్మ ఆహారం ఆధ్యాత్మికతను ప్రభావితం చేస్తుంది, మన నిత్య జీవితాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అదే మనం ఈ ఇంద్రియాల ద్వారా గ్రహించేటువంటి ఆహారం. మొట్టమొదటిది, కంటితో మనం ఏదైతే చూస్తామో అది అంతా కూడా ఒక రకమైనటువంటి ఆహారం. ఒక మంచి కుక్ ఏం చేస్తారు, తినే ఆహారం చూడ్డానికి కూడా మంచిగా ఉండాలి అంటారు. టేస్ట్ ఒక్కటే కాదు, లుక్ కూడా ఎలా ఉండాలి, చాలా బాగుండాలి అని అంటారు. ఎందుకు? ముందు కళ్ళ రుచిని ఆస్వాదిస్తాయి అన్నమాట. కంటితో చూడడానికి బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి తినేయాలనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం ఆహారం గురించి కాదు, రోజంతట్లో కూడా మనం ఎలాంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాము. కేవలం టెక్నాలజీ విషయాలే కాదు, ఒక వ్యక్తిని కలిసినప్పుడు కూడా మనం వారి పట్ల ఏ దృక్పథంతో ఉంటున్నాము, వారి గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము, వారిలో మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాము. అలాగే స్వయంలో నేను ఏం చూసుకుంటున్నాను, వాట్ ఐమ్ ఐ సీయింగ్ అబౌట్ మై సెల్ఫ్, నా వ్యక్తిత్వం గురించి నేను ఏం చూసుకుంటున్నాను. ఇలాగా మనం కంటితో చూసేది కూడా ఆహారం. ఎందుకంటే మనం ఏదైతే చూస్తామో అది మన ఆలోచనల్ని, మన సంకల్పాలని ప్రభావితం చేస్తుంది. ఎప్పటి వరకు అయితే మనం చూసేది ఆరోగ్యంగా ఉండదో మన సంకల్పాలు కూడా అవే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే కదా ఉదయం లెగవగానే వెళ్ళి ముందు భగవంతుడి ముఖం చూడమని చెప్తారు. చిన్నపిల్లలకైతే కళ్ళు తెరిచి తెరవగానే తీసుకెళ్ళి దేవుడి గూట్లో దేవుడి ముఖాన్ని చూపెడతారు. కాబట్టి మనం ఎలాంటివి చూస్తున్నామో దాని పట్ల మనకి చాలా అటెన్షన్ ఉండాలి. ఈ కాలంలో ఎస్పెషలీ యూత్ ఎలాంటి విషయాలు వాళ్ళు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే దాని పట్ల చాలా చాలా గమనిక పెద్దవాళ్ళకి ఉండాలి. అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా చిన్నవాళ్ళు కాదు, మీరు కూడా గ్రోనప్, మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మీరు ఇవాళ ఏదో నేను 1 minute చూశాను, 2 minutes చూశానని అనుకోవద్దు. ఆ చూసింది శాశ్వతంగా బ్రెయిన్లో అది ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది. ఏదైతే అలా ఇంప్రింట్ అయిపోయి ఉంటుందో అది సమయం వచ్చినప్పుడు అది పైకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అది? మీరు చదువుకోవడానికి కూర్చుంటారు, కానీ మీరు ఏవేవైతే రోజంతా మొబైల్లో చూసారో అవే గుర్తొస్తూ ఉంటాయి. ఆ రీల్స్ ఇక్కడ రీల్ లాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం చూసేది కూడా మనం సాత్వికమైనటువంటి విషయాలు మనం చూడడం, ఇతరులను చూసినప్పుడు దోష దృష్టితో కాకుండా వాళ్ళ గుణ దృష్టి, అంటే వాళ్ళ యొక్క గుణాలను చూడగలిగేటువంటి గుణ దృష్టి ఉండాలి తప్ప దోష దృష్టి కాదు. దోష దృష్టి చూడడం అలవాటైన వ్యక్తి, మనం పక్క వాళ్ళలో తప్పులు చూసినంత మాత్రాన వాళ్ళ తప్పులేమీ రైట్ అయిపోవు, కానీ ఆ తప్పు ఎక్కడో ఒకక్కడ చిన్న అంశమన్నా వచ్చి మనలో కూర్చుంటుంది. మనకి ఎప్పుడైతే ఇతరులలో నెగిటివ్ క్వాలిటీస్నే చూడడం అలవాటైపోతే తెలియకుండా మనలో నెగిటివిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ చూసే కళ్ళతో మనం స్వీకరించేటువంటి ఆహారాన్ని కూడా సతో ప్రధానంగా, సాత్వికంగా, గుణదృష్టి కలిగిందిగా ఉండాలి. నిర్వికారి దృష్టి అని దీన్ని అంటారు. చూడండి, మన గుడికి వెళ్తాం, అక్కడ గుడిలో దేవతామూర్తుల యొక్క కళ్ళు ఎలా ఉంటాయి? మనం అంటాం కదా, ఏంటో అమ్మవారు నన్నే చూస్తున్నట్టు నాకు అనిపించిందండి, రాముల వారు నన్నే చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనేసి. నేను ఎటు వెళ్తుంటే ఆ చూపు అటే తిరిగినట్టుగా నాకు అనిపించిందని చాలామంది వాళ్ళ అనుభవం చెప్తారు. దేవతల యొక్క కళ్ళు ఎలా ఉంటాయి? ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వాళ్ళ యొక్క చల్లని చూపు మన మీద పడాలని మనం పాటలు కూడా వేస్తాం, నీ చల్లని చూపు నా మీద వేయి స్వామి అనేసేసి. కాబట్టి నేత్రాలతో మనం స్వీకరించేటువంటిది కూడా
సూక్ష్మమైన ఆహారం. రెండో సూక్ష్మమైన ఆహారం మనం వినేది. వాట్ ఈజ్ ఇట్ దట్ ఐఎమ్ లిస్నింగ్ టు? గాసిప్, చెడు విషయాలు వినడం, రుచికరంగా వినడం, చట్పటి బాతే వినడం, ఇవన్నీ కూడా వెళ్ళి ఎక్కడ కూర్చుంటాయి? మన మనసు అనేటువంటి దాంట్లో కూర్చుంటాయి. మన మనసు ఏమన్నా ఒక డస్ట్బిన్నా? అంత చెత్త తీసుకొచ్చి అందులో వేయడానికి? ఇప్పుడు పక్కింటి వాళ్ళదొక చిన్న చెత్త పేపర్ అన్నా తీసుకొచ్చి మన వాకిటి ముందు వేయనివ్వండి, మనం ఊరుకుంటామా? మరి పక్క వాళ్ళ దగ్గర ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఈ చెవుల ద్వారా ఇక్కడ పడేస్తుంటే ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అని ఇంకా విని ఇంకా చెత్తని మనం జమ చేసుకుంటున్నాం. మరి అది ఏ విధంగా మంచిదవుతుంది? అది ఏదో టైంపాస్ కండి అనుకుంటాం, కానీ నిజమే ఆ టైంలో అది టైంపాసే, కానీ అది పర్మనెంట్గా చెత్త ఇక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు ఆ మూడో వ్యక్తిని మనం ఊరుకుంటామా? వాళ్ళకి మనం బెస్ట్ ఫ్రెండ్ అయినట్టు మనకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, ఆ బెస్ట్ ఫ్రెండ్కి వెళ్ళి చెప్తాం, ఆ బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళి ఇంకో బెస్ట్ ఫ్రెండ్కి వెళ్ళి చెప్తారు, ఫైనల్గా అది వాళ్ళ దగ్గరికే చేరుతుంది. సో చెవులతో మనం వినేటువంటి విషయాలు. అందుకే ఒకప్పుడు ఉదయం లెగవగానే వెంకటేశ్వర సుప్రభాతం అని చెప్పేసి, బిల్వాష్టకం అని చెప్పేసి, శివపురాణం అని చెప్పి, ఇవన్నీ మంచి మంచి విషయాలు ఉదయాన్నే వినేటువంటి వారు, కంపల్సరీగా ఇంట్లో అయ్యే వినేటువంటి వారు. ఇవే కాదు, మనం సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, న్యూస్ ఛానల్స్లో, కొంతమంది ఇళ్లలో ఉదయం లేచిన వెంటనే న్యూస్ ఆన్ చేసేస్తారు. కానీ న్యూస్ వాళ్ళ పనే అన్నీ చెప్పడం. సో వాళ్ళు ఏది ఎలా ఉందో అలా చెప్తారు, ఇది మంచా చెడా అనేది ఉండదు, దే రిపోర్ట్. సో మనం నైట్ అంతా మంచిగా పడుకుని ఉదయం లేచిన వెంటనే 6 గంటలకి పలానా చోట్ల హత్య జరిగింది, పలానా చోట్ల బస్సు యాక్సిడెంట్ అయింది, పలానా చోట పడవ మునిగిపోయింది, అవన్నీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు. కానీ అవన్నీ మనకి వచ్చి ఎక్కడ కూర్చుంటాయి? ఫ్రెష్గా ఉన్న ఈ మైండ్లో ఉదయాన్నే వచ్చి కూర్చుంటాయి. దానికి కూడా ఒక సమయం ఉంది, న్యూస్ వినడానికి, న్యూస్ చూడడానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయంలోనే అది చెయ్యాలి. సో నేను ఏం వింటున్నాను, ఏం చూస్తున్నాను, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనది. మూడో సూక్ష్మమైన ఆహారం మనం ఏం మాట్లాడుతున్నామో. మీరు అనొచ్చు, మాట్లాడేది అవుట్వర్డ్ యాక్షన్ కదా సిస్టర్, అది ఇన్పుట్ ఎలాగవుతుంది అనేసి. ఎందుకంటే మనం మాట్లాడిన ప్రతి మాట మన చుట్టూ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది, ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఫస్ట్ ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మనం కోపంతో, ఆవేశంతో, ఈర్ష్య, అసూయతో మాట్లాడితే పక్క వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో వేరే విషయం. ముందు ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. షేక్ అయిపోతాం మనం, కంపించిపోతాం మనం, అవునా కాదా? సో అది కూడా ఒక రకమైనటువంటి ఆహారం. అందుకే అంటారు కదా, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని. ఈ సామెతలన్నీ కూడా దే ఆర్ క్వైట్ మీనింగ్ఫుల్ యాక్చువల్లీ. అంటే అలాంటి మంచి విషయాలు మనం వినాలి అనేసి. సో కాబట్టి మనం మాట్లాడే మాటలకి 3 క్వాలిటీస్ ఉండాలి. నెమ్మదిగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. స్పీక్ స్లో, స్పీక్ లెస్, స్పీక్ స్వీట్లీ. ఇంతకన్నా మంచిది సైలెన్స్, నిశ్శబ్దంగా ఉండడం. అవసరమైతే మాట్లాడాలి, అవసరం లేకపోతే మాట్లాడాల్సిన పని లేదు, ఊరికే మాట్లాడడం. కొంతమంది అంటారు, అమ్మో మేము మాట్లాడకుండా ఉండలేము అని. అంటే వాళ్ళ మైండ్ అంత కాంప్లికేటెడ్గా ఉందన్నమాట. అంత కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి మాట్లాడుతుంటే అది కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది, లూజ్ అవుతూ ఉంటుంది. సో అతిగా మాట్లాడడం కూడా చాలా చాలా హానికరమైనటువంటిది. అది కూడా ఒక రకమైన సూక్ష్మ ఆహారం. ఇప్పుడు మనం ఒక గదిలో మనం చక్కగా ఏదో రోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం అది చేసుకున్నాం అనుకోండి, మన ఇల్లు మనకి ఎలా అనిపిస్తుంది? ఆ రోజు ఉదయాన్నే లేచి పండగ వచ్చింది, చక్కగా గడపలన్నీ పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకుని, ముగ్గేసుకుని, ఇంటికి బంతి పూలు, మామిడి తోరణాలు కట్టిన రోజు మన ఇల్లు మనకి ఎలా అనిపిస్తుంది? మన ఇల్లు మనకే దేవాలయంలో అనిపిస్తుంది. అదే ఇంట్లో పోట్లాట అయిందనుకోండి, మన ఇల్లు మనకి ఎలా అనిపిస్తుంది? అందుకే అంటారు, జీనాయ మర్నాయ ఇస్కే శివ జానక. బతకాల్సింది, చావాల్సింది ఇక్కడే, ఎక్కడికి వెళ్తాము? అందుకే కొంతమంది స్వర్గం నరకం ఇక్కడే ఉన్నాయి అంటారు. మన స్వర్గం మనమే తయారు చేసుకుంటాం, మన నరకాన్ని కూడా మనమే తయారు చేసుకుంటాం, వేరే వాళ్ళు ఎవరూ తయారు చేయరు.
అండ్ అన్నిటికన్నా ఫస్ట్ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి, స్వర్గ నరకాలు తయారు చేసే దాంట్లో మన 3 అంగుళాల నాలుక. ఈ 3 అంగుళాల నాలుకను కంట్రోల్లో పెట్టుకుంటే మన లైఫ్లో 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకి పోతాయి. దాన్ని కంట్రోల్లో పెట్టుకోక నోటికి వచ్చింది ఏ టైంలో మీద కింద ఏమీ చూడకుండా ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేస్తారు కదా, వాళ్ళకి లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ లాగే కనిపిస్తాయి. బికాజ్ వాళ్ళు అలాంటి ఎనర్జీ వాళ్ళ చుట్టూ క్రియేట్ చేసుకుంటున్నారు. కాన్స్టెంట్ నెగిటివ్ థింకింగ్, కాన్స్టెంట్ నెగిటివ్ ఆలోచనల వల్ల ఆ నెగిటివిటీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఎలాగైతే పంచదార ఉంటే చాలు చీమలు వస్తాయి ఆటోమేటిక్గా, పంచదార పడింది అంటే చీమలు వస్తాయి. ఇది కూడా అంతే, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ మాటలు ఎక్కువైన ఆ నెగిటివ్ వాతావరణానికి ప్రాబ్లమ్స్ భలే అట్రాక్ట్ అవుతాయి. బికాజ్ రెండిటిది లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఒకటే ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా అక్కడ మంచిగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం చూసేది, వినేది, మాట్లాడేది ఈ 3 కూడా మనం సాత్వికంగా ఉండేటట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఒకప్పుడు ఏకాదశి రోజు చాలామంది మౌనం ఉండడం, ఉపవాసాలు ఉండడం ఎందుకు పెట్టారు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అట్లీస్ట్ ఆ ఏకాదశి రోజున మనం మాట్లాడకుండా ఉంటాం, మౌనంగా ఉంటాము అనేసి, మన థాట్స్ని మనం కలెక్ట్ చేసుకుంటాము అనేసి. అండ్ ఉపవాసం ఏంటి, వంట వార్పు చేయాలంటే ఎంతో కొంత మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా వంట వార్పు పడేయమంటే ఇంకా భగవంతుడి స్మృతి ఎప్పుడు చేస్తాం. సో ఆ రోజు ఒక పూట ఉండాలి, తక్కువగా మాట్లాడాలి, కంపల్సరీగా గుడికి వెళ్ళాలి అని. ఎందుకు, ఇట్స్ లైక్ అ పీరియడ్ అనమాట. ఇప్పుడు పిల్లలకు కూడా చూడండి, స్కూల్లో ఒక 3 పీరియడ్స్ అయిపోయాక కొంచెం బ్రేక్ ఇస్తారు, ఆడుకుని వచ్చి మళ్ళీ క్లాస్లో కూర్చుంటారు. ఇది కూడా అంతే. కానీ ఇప్పుడేంటి, మనకి చాలా తెలివి ఎక్కువైపోయింది అనుకుని మనం ఏకాదశిలో అవన్నీ పాటించడం మనం మానేసాం. ఏమనుకుంటాం, అవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటాం. కానీ ఎవరో వేరే వ్యక్తి వచ్చి, వేరే దేశాల వ్యక్తి వచ్చి మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలంటే అది మాత్రం బాగా నచ్చుతుంది. ఎందుకు, వేరే వాళ్ళు చెప్పారు కదా, అందుకే పొరుగంటి పుల్లకూర రుచి అని అంటారు. రైట్, వాళ్ళు ఎవరో చెప్తే మనం ఫాస్టింగ్ చేస్తాం. కానీ మనం సనాతన ధర్మంలోనే మనకి ఉంది ఉపవాసాలు చేయడం, కానీ అది మాత్రం మనకి మూఢనమ్మకం కింద కనిపిస్తుంది అన్నమాట. సో అందుకనే విపరీతంగా ఆలోచిస్తుంది బుద్ధి. ఓవర్గా ఆలోచించినప్పుడు అది విపరీతంగా ఉంటుంది. అందుకే దుర్యోధనుడు కృష్ణుడు అడిగినప్పుడు నీకు నేను కావాలా, నా సైన్యం కావాలా అంటే దుర్యోధనుడు అతి తెలివి ప్రదర్శించి ఈయనేం చేస్తాడు, పైగా ధనుర్బాణాలు కూడా పట్టనంటున్నాడు, ఈయన జీవితం ఒకసారి యుద్ధంకి కూడా వెళ్ళింది లేదు, అదే సైన్యం ఉంటే నాకు ఎంత ఉపయోగం అని సైన్యం అడిగాడు. అదే అర్జునుడు ప్రీతి బుద్ధి కలవాడు కాబట్టి నువ్వు నా రథసారథిగా వచ్చినా చాలు, నువ్వు నాతో ఉంటే చాలు, నాదే విజయం అనుకున్నాడు. సో మనం కూడా ఏంటంటే మన ధర్మం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి విశిష్టతల యొక్క గొప్పతనం కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే వాటి వల్ల భారతదేశం యొక్క మహిమ ఇవాళకి ఉంది. చూడండి, కుంభమేళకి ఎంతమంది వెళ్తున్నారు, ఫారెన్ నుంచి కూడా వచ్చి కుంభమేళలో స్నానాలు చేసేందుకు వెళ్తున్నారు. ఎందుకు, అది మన భారతదేశం యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి ద కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్కి ఉన్నటువంటి గొప్పతనం. ప్రతి కస్టమ్ అండ్ ట్రెడిషన్ వెనకాల దర్ ఇస్ అ గ్రేట్ ఫిలాసఫీ. అది అర్థం చేసుకోనప్పుడు దాని గురించి మనం వ్యంగ్యంగా మాట్లాడడం, మూఢనమ్మకాలు అనుకోవడం, పాశ్చాత్య సంస్కృతే గొప్పది అనుకోవడం. పాశ్చాత్య సంస్కృతి కూడా తప్పుదేం కాదు, అందులో ఉండాల్సిన మంచితనం అందులో ఉంది. కానీ అందులో మంచితనాన్ని ఒప్పుకొని మన సంస్కృతిని అయితే మనం తక్కువ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఏమి ఇన్పుట్ నేను ఇస్తున్నాను, చూడండి, మనం ఇప్పుడు చాలామంది చిరుధాన్యాలు తింటున్నారు, రా డైట్ తింటున్నారు, కార్బ్స్ తగ్గిస్తున్నారు, షుగర్ తగ్గిస్తున్నారు, షుగర్ బదులు తేనె వేసుకుంటున్నారు. సో ఇలాగ మన ఫిజికల్ డైట్ పట్ల ఇప్పుడు చాలా అవగాహన ఎక్కువైంది. ఒకప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చక్కెర పొంగల్లో కొంచెం కిస్మిస్, జీడిపప్పు వేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. అలాగే అవిసె గింజలు ఇవన్నీ ఎప్పుడో ఒకసారి కారపొడిలా చేసి ఇప్పుడు రోజు తింటున్నారు అవన్నీ. సో ఎలాగైతే మన ఏన్షియంట్ ట్రెడిషనల్ ఫుడ్ ఎలాగైతే మళ్ళీ ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చి అందరూ దాన్ని తింటూ ఉన్నారో, అదేవిధంగా మన మనసులో కూడా మన యొక్క ప్రాచీన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఉదయాన్నే లెగవడం, దేవుడికి దండం పెట్టుకోవడం, మంచి విషయాలను వినడం, వీలైనప్పుడు ఒక దేవాలయంకో గుడికో వెళ్ళడం, దండం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి మనల్ని భగవంతుడితో జోడింపబడి ఉంచుతాయి, భగవంతుడిని కనెక్ట్ చేస్తాయి మనకి. గాడ్ అండ్ వీఆర్ నాట్ సెపరేట్. భగవంతుని వదిలేసి మనం బతకలేం. భగవంతుడి యొక్క సాంగత్యంలో, భగవంతుని యొక్క డైరెక్షన్లోనే మనం మన జీవితాన్ని గడుపుకోవాలి తప్ప దాన్ని వదిలేసి మనం గడిపేటువంటి విషయం అనేటువంటిది లేదన్నమాట. కాబట్టి ఈ 3 రకాల స్థూల ఆహారంతో పాటు ఈ 3 రకాల సూక్ష్మ ఆహారాలపైన కూడా ఎప్పుడైతే మనం గమనిక ఉంచుతామో అప్పుడు శరీరమే బాగుండడం కాదు, మనసు కూడా బాగుంటుంది.
చూడండి, ఎక్కడైతే నెగిటివ్ థింకింగ్ లేదో అక్కడికి డిప్రెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రానే రావు. డిప్రెషన్ అవి లేనటువంటి వ్యక్తి ఎంతో చురుకుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, రోజు మంచి ఆహారం తింటారు. అదే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉన్న రోజు మనకి ఏమన్నా ఫ్రైడ్ ఐటమ్స్ తినాలనిపిస్తుంది, స్వీట్స్ తినాలనిపిస్తుంది, జంక్ ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది. అదే మన మనసు హ్యాపీగా, ఆహ్లాదంగా చాలా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మంచి మంచి విషయాలు వినడం, మంచి మంచివి తినడం. కాబట్టి మన మనోస్థితి అనేటువంటిది మనం తినే ఆహారం మీద కూడా చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనోస్థితి బాగోవాలి అంటే మనం చూసేది, వినేది, మాట్లాడేది ఈ మూడిటి పట్ల మనకి చాలా చాలా శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో మనం ఏం చూస్తున్నామో మన పక్కన మనకు ఒక 2 అంగుళాల ఇంచులో పక్కన ఉన్న వ్యక్తి కూడా తెలియదు. అంత గోప్యం అయిపోయింది ఇప్పుడు. గోప్యం అంటే మహాగోప్యం అయిపోయింది. ఇళ్లల్లో కూడా కూర్చుంటారు, బెడ్రూమ్కి వెళ్తారు, తలుపేసుకుంటారు, ఆ మంచం మీద పడి ఏం చేస్తున్నారో తెలీదు. సో సెల్ఫ్ చెకింగ్ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే స్వీయ పరిరక్షణ, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరు మనల్ని వచ్చి కాపాడేది లేదు. భగవంతుడు కూడా ఎవరికి హెల్ప్ చేస్తారు? దోస్ హూ వాంట్ టు హెల్ప్ దెమ్సెల్వ్స్. లేదంటే ఆయన కూడా ఎవరికి హెల్ప్ చేయడు. భగవంతుడు బుద్ధివంతుడికే బుద్ధివంతుడు, రైట్? మనకే ధైర్యం లేదు, మనమే హెల్ప్ చేసుకోవాలి అని లేకపోతే భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? చాలాసార్లు మనం విన్నాము, నదిలో కొట్టుపోతున్న వ్యక్తికి భగవంతుడు ఎన్నో రకాల హెల్ప్స్ చేశాడు, కానీ ఆయన మాట వినలేదు, ఫైనల్గా నీళ్ళలో మునిగిపోయి చనిపోయాడు, దేహం వదిలేశాడు. అలాగే భగవంతుడు మనకి హెల్ప్ చేయడానికి ఎన్నో మార్గాలు చూపిస్తూ ఉంటారు. అన్నీ నాకొద్దు అంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? మనం భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం స్వీకరించాలి కదా. స్వీకరించుకున్న దాన్ని మనం తూలనాడామనుకోండి, ఇంకా తర్వాత మనకు వచ్చేటువంటి అవకాశాలు కూడా మనకి రావు అన్నమాట. అందుకే జీవితంలో ఏ చిన్న అవకాశం వచ్చినా దానికి మనం ఏమని చెప్పాలి? ఎస్ ఐ విల్ డూ ఇట్. ఎప్పుడైతే మనం ఎస్ అని అంటామో ఆ ఎస్ అనేటువంటిది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే మనకి పెరుగుతుందో అప్పుడు మనం ఆ విషయం ఈజీగా సాధించగలుగుతాం అన్నమాట. అందుకే అంటారు, నా అనేవాడు నాస్తికుడు అనేసి, హా అనేవాడు ఆస్తికుడు అనేసి. హా అని మనం ఎవరికి ఎస్ అంటున్నాం? అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడి నుంచి వచ్చినటువంటి అవకాశానికి ఎప్పుడైతే మనం హా అంటామో అంటే భగవంతుడి మీద మనకి నమ్మకం ఉన్నట్టు, ఆస్తికులైనట్టు. ఎప్పుడు అన్నిటికీ నా అన్నామంటే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వద్దంటున్నాం, అంటే ఆయన మీద మనకి నమ్మకం లేనట్టు. అప్పుడు మనం ఏమైనట్టు? నాస్తికులైనట్టు. కాబట్టి ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. కాబట్టి జీవితంలో మనకి ఏది లభించినా దానికి మనం శిరసావహించి నమస్కరించి మనం దాన్ని జీవితంలో అవలంబన చేసుకుని మనం దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అలాగే ఎస్పెషల్లీ ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనేది కూడా పెద్దలు చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, తల్లులు ఒక్కోసారి విసిగిపోయి పిల్లలకి సర్లు ఇచ్చేస్తారు చూసుకోవని చెప్పేసేసి. కానీ ఆ చూసుకోవడం ఇది ఒక 10 నిమిషాలు, పావు గంట కాదు, 1 అవర్ చూస్తుంటారు, 2 అవర్స్ చూస్తూ ఉంటారు. అయినా సరే తెలియకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ టైం అంతా అందులోనే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు, అలాగే ఈ మధ్యన గమనించింది ఏంటంటే పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా చాలా ఎక్కువగా దీనికి అలవాటు పడిపోతూ ఉన్నారు. టైం పాస్ మేము అన్నీ మంచియే చూస్తున్నామంటారు, కానీ మంచి కూడా ఎక్కువసేపు చూసినా అది కూడా ఇది కాదు. పడుకోవట్లేదు, రెస్ట్ తీసుకోవట్లేదు, కొంతమంది మందులు తీసుకోవడం కూడా మర్చిపోతున్నారు, ఆ పిచ్చిలో పడిపోయి. టైంకి మెడిసిన్స్ కూడా మర్చిపోతున్నారు, వాకింగ్కి వెళ్ళడం మానేస్తున్నారు, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం మానేస్తున్నారు, ఎంతసేపు ఆ మొబైల్ పట్టుకుని కూర్చుంటున్నారు. సో దీనివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతుంది. అసలే వృద్ధాప్యంలో శరీరం సరిగ్గా ఉండదు అనుకుంటే దాన్ని ఇంకా జడంగా చేసేసిన కొద్దీ అది ఇంకా జడంగా తయారైపోయి లేని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు చూసే పెద్దవాళ్ళు ఈవినింగ్ చక్కగా వాకింగ్కి వెళ్ళేటువంటి వారు, లేవు చిన్న చిన్న పనులు ఇంట్లో చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ మొబైల్కి పెద్ద టైం పాస్ అయిపోయింది అన్నమాట. టైం పాస్ కాదు, ఇప్పుడు టైం పాస్ నుంచి టైం వేస్ట్ కింద, టైం కిల్లింగ్ కింద అది అయిపోయింది, కిల్లింగ్ టైం కింద అయిపోయింది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం తినే ఆహారం ఒక్కటే మన ఆహారం కాదు, మనలో ఏదైతే ఎనర్జీ తీసుకొస్తుందో, పాజిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, నెగిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, సకారాత్మకం అవ్వచ్చు, నకారాత్మకం అవ్వచ్చు, ఏదైతే మన ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, మన యొక్క శక్తిని ప్రభావితం చేస్తుందో అవన్నీ కూడా ఒక రకమైన ఆహారం. చూడండి, మనం ఎవరినన్నా ఇన్స్పైర్ చేసే మాటలు చెప్పామనుకోండి, ఏమంటారు? ఇట్ వర్క్ లైక్ టానిక్ అంటారు. యువర్ వర్డ్స్ వర్ లైక్ మై టానిక్ అంటారు. అంటే మీ మాటలు మాకు టానిక్ లాగా ఎనర్జీని నింపినాయి అని చెప్పేసి. అలాగే మనం ఎవరినన్నా కించపరిచి వాళ్ళని కిందకి తీసుకొచ్చే మాటలు ఏమంటారు? యు కిల్ విత్ యువర్ వర్డ్స్ అంటారు. అంటే మీరు మాట్లాడితే మమ్మల్ని చంపినట్టు ఉంటుంది అనేసి. చంపినట్టు ఉండడం అంటే వాళ్ళ ప్రాణమంతా తీసేసింది, మాటలతో చంపేస్తారు అంటారు వీళ్ళు. మాటలతో చంపేయడం అంటే వాళ్ళు మాట్లాడితే మనకి
అంత నిరుత్సాహం వచ్చేసింది. ఎలా అనిపిస్తుంది? చచ్చిపోయిన మనిషిలా అనిపిస్తుంది. కానీ మాటలతో ప్రేరేపించి గొప్ప గొప్ప విప్లవాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారన్నమాట. సో ఎనీథింగ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ఎనర్జీ, మన శక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతిదీ కూడా మన యొక్క ఆహారమే. స్థూల ఆహారం ఎంత మంచిగా తీసుకున్నా ఈ ఆహారంలో జాగ్రత్త వహించకపోతే దానివల్ల ఉపయోగం అనేటువంటిది ఉండదు. ఎందుకు? మనోస్థితి బాగోనంత వరకు అవి కూడా పనిచేయవు. బీపీ ఉన్నటువంటి వ్యక్తి రోజు మాత్ర వేసుకుంటున్నానండి అయినా బీపీ తగ్గట్లేదంటే డాక్టర్ అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మీ కోపం ఎక్కువ వస్తుందా అని అడుగుతారు. ముందు కోపాన్ని తగ్గించుకోండి అంటారు. సో క్లియర్గా మనకు అక్కడ తెలిసిపోతుంది ఏంటి, మనం మాత్రలు బయట నుంచి ఎన్నన్నా వేయచ్చు, ద బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ చీటికి మాటికి చికాకు, అసహనం, కోపం, ఆవేశం, అరివడం వచ్చేస్తే ఇంకా బీపీ ఎలా తగ్గుతుంది? ఓ పక్క మందేస్తున్నాం, ఓ పక్క మళ్ళీ దాన్ని రెచ్చగొడుతున్నాం మనం, రైట్? సో ఆ ఆహారం పని చేయాలి అన్నా కూడా ఈ సూక్ష్మ ఆహారాలు మనం సాత్వికంగా ఉంచుకోవాలి. ఈ సూక్ష్మ ఆహారాలు సాత్వికంగా ఉంటే మన మనోస్థితి కూడా సాత్వికంగా ఉంటుంది. అలాంటి సాత్వికమైన మనోస్థితిలో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఋషులు మునులు మనలాగింత వండిన ఆహారాలు ఇంత తినేవాళ్ళ, అడవిలో ఏది దొరికితే తినేవాళ్ళు, హాయిగా అరిగేది వాళ్ళకి. ఎందుకు? వాళ్ళ యొక్క మనోస్థితి అంత పవిత్రంగా ఉన్న కారణంగా వాళ్ళ జీర్ణాశయం, జీర్ణకోశ కూడా అంత మంచిగా పనిచేసేది, డైజెషన్ మంచిగా వాళ్ళకి అయ్యేదన్నమాట. కాబట్టి ఆధ్యాత్మికతలో ఆహారం సాత్విక ఆహారము అంటే కేవలం తినేది మాత్రమే కాదు, చూసేది, వినేది, మాట్లాడేది కూడా. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.